హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ ప్రసార దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం 23 జూలై 1927న బొంబాయి స్టేషన్ నుంచి జరిగింది. అప్పటి ప్రైవేట్ సంస్థ అయిన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ IBC ఈ ప్రసారం చేసింది. అందుకే జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటారు. రేడియో ప్రసారం 1923న ప్రారంభమైంది. ఇది రేడియో క్లబ్ ఆఫ్ బాంబే కింద ఉండేది. ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా 1956 నుంచి ఆకాశవాణి అని పిలుస్తున్నారు. ఇది ప్రసార భారతి సంబంధించిన ఒక విభాగం. దీన్ని 1930 సంవత్సరంలో స్థాపించారు. జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ISBS ఆల్ ఇండియా రేడియో ఎయిర్గా మారింది. ప్రస్తుతం ఎయిర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థల్లో ఒకటి. ప్రసార భారతి భారతదేశపు అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థ. ఇది పార్లమెంటు ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్త సంస్థ. ఇది దూరదర్శన్ టెలివిజన్ నెట్వర్క్స్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్లను సమన్వయం చేస్తుంది. ఈ రోజుకో స్పెషల్ ఉంది. అదేంటంటే ఇన్ని రోజులు ఆకాశవాణిగా పిలువబడుతూ దేశవ్యాప్తంగా ప్రసారాలను అందిస్తున్న ఆల్ ఇండియా రేడియో 1927న జూలై 23వ తేదీన నాటి బాంబే, కలకత్తా నగరంలో ఇంపీరియల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ తొలిసారిగా ప్రసారాలను ప్రారంభించింది. మొదటి లార్డ్ ఇర్విన్ ప్రసారాలను ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగించింది. 1936 జూన్ 8న తొలిసారిగా ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చింది. అనంతరం రేడియో ప్రసారాలు అంచెలంచెలుగా ఎదుగుతూ 99% ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ధరలో లభించే మాధ్యమంగా పేరుగాంచింది. రేడియో ఒక పర్సనల్ మీడియం. ఊహా ప్రపంచంలోకి తీసుకుపోయిన నెచ్చలి చెలికేడు ఇప్పుడు ప్రైవేటు రేడియోలు అదే పని చేస్తున్నాయి. రేడియో అంటే ఆకాశవాణితో పెరిగిన తరం సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెంచుతుంది. ఇప్పుడు చాలామంది చెబుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టు సాధించింది. రేడియో హ్యాస్ ఎనార్మస్ పవర్, ఇట్ ఈజ్ శక్తి అన్నారు గాంధీజీ. ఒక నాటకం, ప్రసంగం, సంగీత కార్యక్రమం ఏది విన్నా ఏకాంతపు తోడుగు నిలిచే సుందరి ఆల్ ఇండియా రేడియో. ఉదయం 6 గంటలకు భావనతో మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు అనేక విషయాలను పరిచయం చేసే ఈ శబ్ద మాధ్యమం అనితర సాధ్యంగా శ్రోతల హృదయాన్ని గెలుచుకుంది. అయితే ప్రస్తుతం విజువల్ మీడియా రాక ఆకాశవాణిని మస్కబార్చింది అనేవారు నాటి రేడియో ప్రేమికులు. భారతదేశంలో ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్న రేడియోను గుర్తించి జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1927లో ఈ రోజును దేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలోని బొంబాయి స్టేషన్ నుండి ప్రసారం చేయబడింది. చరిత్ర ఏప్రిల్ 1, 1930న ప్రభుత్వం ప్రసారాన్ని చేపట్టి దీన్ని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ISBSగా మార్చింది. ఇది శాశ్వతంగా 1932లో ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా మారింది. ప్రస్తుతం ఎయిర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థల్లో ఒకటి. జాతీయ ప్రసార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 23న జరుపుకుంటారు. ఈ రోజున 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ బొంబాయి నుండి దేశంలో మొట్టమొదటిసారిగా రేడియో ప్రసారం ప్రారంభమైన రోజును సమర్పించుకుంటారు. జాతీయ ప్రసార దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. ఈ రోజు రేడియో భారతదేశంలో ప్రసారాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది దేశంలో సమాచార మార్పిడి మరియు వినోదంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. టీవీ రాకముందు రేడియో సమాచారానికి ప్రధాన వనరుగా ఉండేది. ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది.
జాతీయ ప్రసార దినోత్సవం రేడియో ప్రసారాల యొక్క చారిత్రక ప్రాముఖ్యతను, భారతీయ సమాజంపై దాని ప్రభావాన్ని గుర్తు చేస్తుంది. ఇది దేశ అభివృద్ధి, విద్యా వ్యాప్తి, సాంస్కృతిక పరిరక్షణలో ప్రసారాలు పోషించిన పాత్రను కూడా గుర్తు చేస్తుంది. ఈరోజు రేడియో ప్రసారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి జరుపుకుంటారు. జాతీయ ప్రసార దినోత్సవం చరిత్ర 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ బాంబేలో తన మొదటి రేడియో ప్రసారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం భారతదేశంలో వ్యవస్థీకృత రేడియో ప్రసారానికి నాంది పలికింది. తర్వాత జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియో AIR ఎయిర్ గా మారింది. సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్ CNO ఆగస్ట్ 1937లో ఏర్పడింది. అదే సంవత్సరంలో ఎయిర్ కమ్యూనికేషన్స్ విభాగం కిందకు వచ్చింది. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత సమాచారం మరియు ప్రసార శాఖ కిందకు వచ్చింది. ఇప్పటి వరకు జాతీయ ప్రసార దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూలై 23న ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సూర్య ఒక భారతీయ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ప్రధానంగా తమిళ సినిమాల్లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా సూర్య ఎదిగారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. సూర్య ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు అవార్డ్స్కు స్వంతం చేసుకున్నారు. అతనికి వచ్చిన అవార్డులలో 3 తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, 2 ఎడిసన్ అవార్డులు, సినిమా అవార్డు, విజయ్ అవార్డు ఉన్నాయి. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా సూర్యను ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100వ జాబితాలో 6 సార్లు చేర్చారు. సూర్య తమిళనాడులోని చెన్నైలో జూలై 23, 1975న తమిళ సినీ నటుడు శివకుమార్ లక్ష్మి దంపతులకు జన్మించారు. నెరుకు నేరులో అరంగేట్రం చేసిన తరువాత సూర్య నంద అనే చిత్రంలో తను అద్భుత పాత్రను పోషించాడు. బాల్ గంగాధర్ తిలక్. బల్వంత్ గంగాధర్ తిలక్ని భారత జాతీయ యోద్యమం పితగా పేర్కొంటారు. అతను జాతీయ యోద్యమాన్ని కొంత ఉంతలు తొక్కించారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలన్నీ ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో అతను చెప్పుకోదగిన పాత్ర పోషించాడు. అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడుగా భావిస్తారు. ఈయనకు లోకమాన్య అనే బిరుదు ఉంది. భారత స్వాతంత్ర యోద్యమం మూలకర్తలుగా పేరుగాంచిన లాల్ లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, పాల్ బిపిన్ చంద్రపాల్ త్రయంలో ఈయన ఒకడు. బాల్ గంగాధర్ తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. హిమేష్ రేషమియా ప్రముఖ భారత సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఇతను పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులో దశావతారం చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఎక్కువగా సల్మాన్ ఖాన్ చిత్రాలకు పనిచేస్తుంటాడు. హిమేష్ రేషమియా 1973 జూలై 23న భావ్నగర్, గుజరాత్లో జన్మించారు. రేషమియా జీటీవీలో అందాజ్, ఆహా, అమన్, ఆషికి, అమర్ ప్రేమ్, జాన్ వంటి టీవీ సీరియల్స్లను నిర్మించడం ప్రారంభించారు. ఈ షోలలో కొన్నింటికి అతను టైటిల్ ట్రాక్లను కూడా కంపోజ్ చేశాడు. రేషమియా తండ్రి 1990లలో సల్మాన్ ఖాన్తో ఒక సినిమా తీయాల్సి ఉంది, కానీ అది జరగలేదు. ఖాన్ రేషమియా కాంబినేషన్లలో ఒకదాన్ని విన్నప్పుడు అతను ఆకట్టుకున్నాడు. అతని చిత్రాల్లో ఒకదానికి సంగీతం కంపోజ్ చేస్తానని హామీ ఇచ్చాడు. చంద్రశేఖర్ సీతారామం తివారీ భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అప్పకుల్లా ఖాన్ సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు. మధ్యమ తరగతి బ్రాహ్మణ్ కుటుంబంలో పండిత్ సీతారాం తివారీకి అగరానిదేవికి చంద్రశేఖర్ ఆజాద్ జూలై 23, 1906న జన్మించారు. తన స్నేహితుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్లలో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్ అగ్మునల్ ఖాన్ రోషన్ సింగ్లను ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1925 ఆగస్టు 9న ఈ విప్లవకారులతో అంతా కలిసి కకోరి అనే ఊరు వద్ద ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడీ చేశారు. కొంతకాలానికి ఆ విప్లవకారులంతా పోలీసుల చేతికి చిక్కారు. ఒక చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్రశేఖర్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు.
కార్తిక్ నరేన్ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, కథారచయిత. కార్తిక్ నరేన్ 1994 జూలై 23న కోయంబత్తూర్, తమిళనాడులోని జన్మించారు. అతను సినిమా పరిశ్రమలో మొదట ధీరజ్ వాడి వద్ద అసిస్టెంట్గా చేరాడు. అతను దర్శకునిగా మొదటి తమిళ సినిమా దూరవాంగల్ 16 విజయం సాధించింది. ఈ సినిమాలో రెహమాన్ ప్రముఖ పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో కాలీవుడ్లో అతనిని ప్రముఖ దర్శకునిగా నిలిపింది. దర్శకునిగా అతని రెండవ సినిమా నరంగసూరన్ కు గౌతమ్ మీనన్ నిర్మాతగా ఉన్నాడు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, శ్రియా సారన్, సందీప్ కిషన్, ఇంద్రజిత్లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో 41 రోజులు పూర్తయింది. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.